చూసారు కదా ఎలా ఉందో. ఇది మన టొమాటో చెట్టు అనమాట. చిన్ని మా ఇంటికాడ పెద్దవి గ్రోత్ అవ్వవు, కింద కూడా రాలిపోయింది. చూసారు కదా ఎక్కువ. ఇక్కడ చాలా బాగున్నాయి చూడండి. ఇప్పుడు నేను హార్వెస్ట్ చేస్తున్నా. ఇదిగోండి చూసారు కదా మా టొమాటోలు ఎంత చక్కగా ఎంత గ్రోత్గా అయ్యింది. మీకు ఇవి టొమాటోస్ కావాలంటే కింద షేర్ ఇస్తాను, కొనుక్కోవచ్చు. చూసారు కదా ఎంత బాగున్నాయో. చిన్న చిన్న టొమాటోస్ కింద కూడా రాలిపోయినాయి అన్నమాట. ఇప్పుడు ఇంకా లోపల ఉన్నాయి, వెళ్తున్నాను హార్వెస్ట్ చేస్తాను. మీకు కూడా ఈ చెట్టు కావాలంటే మీరు కూడా లైక్ చేయొచ్చు. చూసారు కదా ఎన్ని వస్తున్నాయో. చూసారు కదా మీరే. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా చాలా ఉన్నాయి. చూసారు కదా ఎంత బాగున్నాయి. కొమ్మలు కూడా వచ్చేసినాయి, కింద చాలా రాలినాయి, అవన్నీ పాడైపోయినాయి అండి. కింద కూడా చాలా ఉన్నాయి, కింద కొమ్మకు కూడా చాలా ఉన్నాయి అన్నమాట. హార్వెస్ట్ చేద్దాం. చూసారు కదా ఎన్ని వచ్చినాయో ఇప్పుడు దాకా. ఇంకా చాలా ఉన్నాయండి చెట్టుకి, కోస్తున్నాను. కొన్ని అయితే చాలా పాడైపోయి రాలిపోయినాయి అండి. ఇంకా చాలా ఉన్నాయి, కొయ్యబోతున్నా. ఇవన్నీ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్ని వస్తాయని నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదన్నమాట. మా చెట్టుని చూసారు కదా ఎంత పెద్దగా ఉందో. నేను పెంచానన్నమాట ఈ చెట్టుని చిన్నప్పటి నుంచి. అక్కడ నుంచి వచ్చాక మధ్యాహ్నం చేస్తుంది. అది కూడా చెప్పు. ఇప్పుడు వీడియోలో మాట్లాడదు. చూసారు కదా ఎంత ఎంత బాగా గ్రోత్ అయినాయో. ఆ చెట్టు టమాటోస్ అంటే నాకు చాలా ఇష్టం. నేను తర్వాత మీకు నేను చూపిస్తాను అసలు ఎలా ఉందో. మొహమ్మద్ పెట్టి మటన్ కలవరిచ్చాను. చూసారు కదా నేను అటు వెళ్ళిన కానీ ఇన్ని టొమాటోస్ ఎలా వచ్చినాయో. ఇప్పుడు నేను అసలు ఇంకా వెళ్ళాయి. చూసారు కదా ఇన్ని టొమాటోస్ ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయండి. నేనైతే ఇన్ని గ్రోత్ చేశాను అంతే, ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు చూపిస్తాను మీకు లోపల ఎలా ఉందో. చూసారు కదా లోపల ఎంత పండుగ ఉందో, చాలా సూపర్గా ఉంది. బాయ్ బాయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్.